హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సాహితీ కళాయాత్ర ఫెస్ట్ అనే మా ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మా సాహితీ కళాయాత్ర ఫెస్ట్లో మీరు వినబోయే కథ మాతృభూమిని మించిన ప్రేమ, తల్లిదండ్రుల అన్వేషణలో ఒక అనాథ యువకుడు చేసిన పోరాటం, అతని ప్రేమ సమాజపు వైపరీత్యాలను ఎదుర్కొన్న జీవితం చుట్టూ నడిచే ఓ హృదయాన్ని తాకే కథ ఈరోజు మనం తెలుసుకుందాం. మరి మన వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీకు చిన్న విజ్ఞప్తి ఫ్రెండ్స్, మరి మన ఛానల్ నుండి ప్రతిరోజు కూడా ఎంతో చక్కని వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉన్నాయి. ఒకవేళ మీరు మన ఛానల్కి కొత్తగా చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా వీడియో చివరి వరకు చూసి లైక్ చేయవలసిందిగా కోరుతూ ఇక ఈరోజు మన వీడియోలోకి వెళ్దాం. ఈరోజు మనం గుర్తు చేసుకోబోయే సినిమా ఎన్టీఆర్ గారి దేశభక్తి, చక్రవర్తి గారి సంగీతానికి, జయసుధ గారి నాటకీయతకు అద్దం పట్టిన ఒక అద్భుతం నా దేశం. ఇది 1982 నాటి చిత్రం. ఈ సినిమా మీ గుండెను ఖచ్చితంగా తాకుతుంది. మీరు ఒక బిడ్డగా, ఒక ప్రేమికుడిగా, ఒక భారతీయుడిగా ఊహించని కోణాల్లో ఆలోచింపచేస్తుంది. మరి ఈ సినిమా పరిచయం: తల్లి అనే శబ్దం లేని పుట్టుక, తండ్రి అనే పరిమళం లేని బాల్యం. అవును, ఇది ఒక అనాథ జీవితం. కానీ ప్రేమను మించిన దేశభక్తి, ఆత్మగౌరవాన్ని మించిన అన్వేషణకు పేరే నా దేశం. నా దేశం. ఒక చిన్న గొడ్డలి తెగులు నుంచి మొదలయ్యే ఈ కథ ఎన్ని చీకట్లు ఎదురైనా తన వెలుగును వెతుక్కుంటూ సాగుతుంది. ఎన్టీఆర్ గారి గొప్ప అభినయం, ప్రతిభ, జయసుధ గారి ముద్దు ముద్దు చూపులు, చక్రవర్తి గారి గానం ఇవన్నీ కలవడం వలననే ఈ చిత్రం ఓ భావోద్వేగ గాథగా నిలిచింది. 1982లో విడుదలై ప్రేక్షక హృదయాల్లో గట్టి ముద్ర వేసుకున్న చిత్రం నా దేశం. ఇప్పుడు 1982లో విడుదలైన తెలుగు సినిమా నా దేశం గురించి కొంత మీకు వివరిస్తాను. మరి ఎన్టీ రామారావు గారు భరత్గా ప్రధాన పాత్రలో నటించారు. భరత్ పాత్రలో ఎన్టీఆర్ గారు అనాథగా జన్మించి తన మూలాలను తెలుసుకోవాలనే తపనతో జీవించే యువకుడిగా కనిపిస్తారు. తన అసలైన తల్లిదండ్రులను తెలుసుకోవాలనే ఆతృత ఆయన జీవిత ప్రయాణాన్ని ముందుకు నడిపిస్తుంది. ఈ పాత్రలో ఎన్టీ రామారావు గారు తన నటనతో భావోద్వేగాలను, ఆత్మవిశ్వాసాన్ని మరియు సమాజంలోని అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడే ధైర్యాన్ని ప్రదర్శించారు. ఇక జయసుధ గారు మోహినిగా నటించారు. మోహిని పాత్రలో జయసుధ గారు భరత్తో ప్రేమలో ఉన్న యువతిగా కనిపిస్తారు. ఆమె ప్రేమ భరత్ యొక్క మూలాలను తెలియకపోవడం వల్ల ఎదురయ్యే సంఘర్షణలు మరియు సమాజంలోని స్థితిగతులను ప్రతిబింబిస్తుంది. జయసుధ గారు ఈ పాత్రలో తన నాటకీయ నైపుణ్యంతో ప్రేమ, బాధ మరియు ఆత్మవిశ్వాసాన్ని చక్కగా ప్రదర్శించారు. ప్రభాకర రెడ్డి గారు కైలాసంగా నటించారు. కైలాసం పాత్రలో ప్రభాకర్ రెడ్డి గారు భరత్ను చిన్నతనంలో చూసుకున్న మద్యం సేవించే వ్యక్తిగా కనిపిస్తారు. ఆయన పాత్ర భరత్ యొక్క మూలాలను తెలుసుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రభాకర్ రెడ్డి గారు ఈ పాత్రలో తన నటనతో మద్యం ప్రభావం, బాధ మరియు పశ్చాత్తాపాన్ని చక్కగా ప్రదర్శించారు. సత్యనారాయణ గారు ప్రతాప్రావుగా నటించారు. ప్రతాప్రావు పాత్రలో సత్యనారాయణ గారు భరత్ యొక్క యజమానిగా కనిపిస్తారు. ఆయన పాత్ర భరత్ యొక్క జీవితంలో ఎదురయ్యే సవాళ్లను మరియు సమాజంలోని శ్రేణి వ్యవస్థను ప్రతిబింబిస్తుంది. సత్యనారాయణ గారు ఈ పాత్రలో తన నటనతో అధికారాన్ని, గర్వాన్ని మరియు అన్యాయాన్ని చక్కగా ప్రదర్శించారు. అవార్డులు మరియు ప్రత్యేక గుర్తింపులు: నా దేశం 1982 చిత్రానికి నంది అవార్డులు. ఈ చిత్రానికి 1982 నంది అవార్డు జాబితాలో ఎటువంటి అవార్డు లభించలేదు.
ఫిల్మ్ఫేర్ సౌత్ అవార్డులు. ఈ సినిమాకు సంబంధించి ఫిల్మ్ఫేర్ నుండి ఏవైనా అవార్డులు వచ్చినట్టు ఏ ఆధారాలు లేవు. ఇక ప్రేక్షక మన్ననలు. ఎన్టీ రామారావు గారి నటనకు ప్రేక్షకుల నుండి విశేష ప్రశంసలు లభించాయి. జయసుధ గారి పాత్ర ప్రజాదరణ పొందింది. చక్రవర్తి గారి సంగీతం హిట్గా నిలిచింది. హిందీ చిత్రం రీమేక్. ఈ చిత్రం 1981లో విడుదలైన హిందీ క్లాసిక్ లావారిస్కు తెలుగు రీమేక్. అందుకే కథా పరిచయం, సంగీతంలో కొన్ని అనుబంధాల ప్రభావం ఉంది. ఈ సినిమా వాణిజ్యంగా మంచి విజయాన్ని సాధించినట్లు ఆధారాలున్నా ప్రామాణిక అవార్డు సంస్థల నుంచి ప్రత్యేకమైన గుర్తింపు పొందినట్లు స్పష్టమైన ఆధారాలేవీ లేవు. 1982 నా దేశం అరుదైన విశేషాలు మరియు నేపథ్య సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం. రీమేక్ అయిన చిత్రం హిందీ లావారిస్. నా దేశం 1981లో విడుదలైన అమితాబ్ బచ్చన్ నటించిన హిందీ బ్లాక్ బస్టర్ లావారిస్ యొక్క అధికారిక తెలుగు రీమేక్. లావారిస్లో ప్రసిద్ధమైన పాట మేరే అంగనా మే బదులు నా దేశంలో వచ్చిన పాట పరుగు పరుగు జోగిన పాడు ఆ స్ఫూర్తితో ఉంది. ఇక దర్శకత్వం కె భాస్కర్రావు గారు చేశారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన కె బాపే గారు ఎన్టీఆర్తో చేసిన కొన్ని కమర్షియల్ సినిమాల సరసన ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. సంగీతం కె చక్రవర్తి. సంగీతం దర్శకుడు చక్రవర్తి గారు ఈ చిత్రానికి శక్తివంతమైన పాటలను అందించారు. ఈ చిత్రంలోని పాటలు ప్రత్యేకించి చీనా చీనా చీకటి మరియు పరుగు పరుగు జోగినిపాడు 80వ దశకంలో ప్రాచుర్యం పొందాయి. పాటలలో రొమాంటిక్ మరియు ఎమోషనల్ టోన్ మేళవించి కథానాయకుడి అంతర్గత సంఘర్షణను హైలైట్ చేశారు. నటుడు ఎన్టీఆర్ గారి పాత్ర. ఈ సినిమాలో ఎన్టీఆర్ గారు యువకుడిగా సొంత మూలాలను వెతుక్కునే వేదనతో కూడిన పాత్ర పోషించారు. ఇది ఆయన రాజకీయ ప్రవేశానికి ముందు వచ్చిన చివరి కొద్ది కమర్షియల్ సినిమాలలో ఒకటి. సినిమాలో సామాజిక సందేశం, అనాథతనం, సమాజంలోని ధనిక పేద భేదాలు, తల్లిదండ్రుల అనాధికారత వంటి అంశాలపై కథ ఓ బలమైన సందేశాన్ని ఇస్తుంది. ఈ పాయింట్లు అప్పటి ప్రేక్షకులను బాగా ప్రభావితం చేశాయి. తెలుగు సినిమా నా దేశం అనేది జీవితంలోని అనాథత్వం, కుటుంబ బంధాలు, ప్రేమ మరియు సమాజంలో వ్యక్తి ఎదుర్కొనే సంక్షోభాలను ప్రతిబింబించే భావోద్వేగ కథ. కథ ప్రధాన పాత్రధారి భరత్ చుట్టూ నడుస్తుంది. ఒక అనాథ చిన్నతనంలో తల్లిదండ్రుల ప్రేమ లేకుండా పెరిగి తన అసలు కుటుంబాన్ని వెతుక్కుంటూ జీవితంలో ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంటున్న వ్యక్తి అనాథాశ్రమంలో దుస్తులు మార్చుకుంటూ తన సొంత గృహం, తన తల్లిదండ్రుల ప్రేమ కోసం ఎంతో కాలంగా తప్పించి ఎదుగుతున్న భరత్కు జీవితం ఎంతో కఠినంగా ఉంటుంది. సమాజంలోని ధనికులు, సామాజిక వర్గ వ్యత్యాసాలు, అనాథుడిని అవమానించే వాతావరణం ఈ ప్రయాణాన్ని మరింత క్లిష్టతరం చేస్తాయి. భరత్ తన ఈ శూన్య జీవితంలో ప్రేమను, ఆదరణను కనుగొనడం మోహిని అనే యువతితో జరుగుతుంది. ఆమె సహాయం అండగా నిలబడటం అతని జీవితంలో వెలుగును తీసుకువస్తుంది. మోహిని కేవలం ప్రేమికురాలే కాక భరత్కు ప్రేరణగా మారి అతని పోరాటంలో భాగస్వామిగా ఉంటారు. భరత్ జీవితంలోని ప్రధాన శత్రువుగా నిలిచిన ప్రతాప్ రావు వంటి అడ్డంకులు కూడా ఈ కథలో కీలకంగా ఉంటాయి. వీరు అతని అసలు హక్కులను తెలుసుకునే ప్రయత్నాలను నిరోధిస్తారు. సినిమా ప్రధానంగా భరత్ ఆత్మగౌరవం, తన సొంతతనాన్ని నిరూపించుకునే క్రమంలో వ్యక్తి జీవితం ఎంత కష్టమైనదో, సమాజంలోని అనాథలు, పేదలు ఎదుర్కొనే సవాళ్లను స్పష్టంగా చూపిస్తుంది. తల్లిదండ్రుల ప్రేమ ఎంత గొప్పదో, ఆ ప్రేమ కోసం చేసే పోరాటం ఎంత విలువైనదో మృదువైన దృశ్యాలతో మన ముందుకు తెస్తుంది. ఈ సినిమా సమాజానికి ఒక బలమైన సందేశంగా నిలుస్తుంది. ప్రతి బిడ్డకు ప్రేమ, ఆదరణ అవసరం. కుటుంబ బంధాలు అంగీకారం పొందాలి. ఎన్టీ రామారావు గారి నటనలో భరత్ని మనసును, బాధను, ఆశలను బాగా ప్రతిబింబించారు. జయసుధ మోహినిగా
తన పాత్రలో సహనం, ప్రేమను అద్భుతంగా వ్యక్తపరిచి ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. చక్రవర్తి గారి సంగీతం ఈ కథకు జీవితాన్ని మిగిల్చింది. పాటలు కథానాయకుడి భావోద్వేగాలను బాగా తెలియజేస్తూ సినిమా యొక్క మానసికతను మరింత సుస్పష్టం చేశాయి. ఇలా నా దేశం సినిమా అనాథత్వం, ప్రేమ, పోరాటం, కుటుంబ బంధాలపై భావప్రధానమైన చిత్రంగా 1980ల తెలుగు సినీ రంగంలో ఒక ప్రత్యేక గుర్తింపును పొందింది. ఈ సినిమా ద్వారా ఒక వ్యక్తి తన అసలు ఊరు, తన కుటుంబాన్ని వెతుక్కునే సాహస గాథతో పాటు సమాజానికి చక్కటి పాఠాన్ని కూడా అందించడమే లక్ష్యం. నిజానికి నా దేశం సినిమా పూర్తి సన్నివేశాల వివరాలు అందుబాటులో చాలా పరిమితంగా ఉంటాయి. కానీ ఇప్పుడు మనం సినిమా కథలోని కీలక దశల ఆధారంగా ప్రధాన సన్నివేశాలు ఎలా ఉంటాయో సృజనాత్మకంగా మీకోసం ప్రయత్నిస్తున్నాను. నా దేశం సినిమాలోని కీలక దశలు మరియు కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు చూద్దాం. భరత్ చిన్ననాటి అనాథత్వం. ఈ సన్నివేశంలో ఒక చిన్న గ్రామంలో చీకటి రాత్రి భరత్ తల్లిదండ్రులు ఇంట్లో ఉండకపోవడంతో చిన్న భరత్ అనాథాశ్రమంలో ఉండాల్సి వస్తుంది. వలస వచ్చిన బ్రతుకుల్లో తల్లిదండ్రుల ప్రేమ కోసం కన్నీళ్లు తుడుస్తున్న అతడి మొహం మనసు కొట్టుకులాడుతుంది. అనాథాశ్రమంలోని చిన్నపిల్లల మధ్య గడుపుతూ తన అసలు తల్లిదండ్రుల కోసం కలలు కంటున్న అతడు. ఇక్కడ ఒక చక్కని డైలాగ్ ఉంటుంది. భరత్ తన మనసులో, నాకు ఒక తల్లి మాత్రమే కావాలి, ఒక కుటుంబం మాత్రమే కావాలి. ఇది నా చిన్న కల కాదు, నా జీవిత సంకల్పం. ఇక భరత్ మోహిని పరిచయం సన్నివేశం చూద్దాం. ఒక సన్నిహితమైన చక్కని పార్కులో భరత్ అక్కడ ఒక్కొక్కరికి సహాయం చేయడానికి వెళ్తున్నాడు. అక్కడే మోహిని అతడిని చూసి ప్రేమను, ఆప్యాయతను కనపరిచింది. మోహిని భరత్ని సాంఘిక దుస్థితులను అర్థం చేసుకొని అతనికి మద్దతు ఇస్తుంది. ఇక్కడ డైలాగ్. మోహిని, నీ కష్టాలను చూస్తుంటే నాకు బాధ కలుగుతుంది. నువ్వు ఒంటరిగా కాదు. భరత్, ప్రేమ కనుక ఇలాగే ఉంటే ఈ జీవితంలో పోరాటాలు చేయడంలో ధైర్యం వస్తుంది. ప్రతాప్రావు వ్యతిరేకత. ఇక్కడ సన్నివేశం. భరత్ ప్రతాప్రావు విలాసవంతమైన బంగారపు కట్టడంలోకి ప్రవేశించి తన తల్లిదండ్రుల గురించి విచారిస్తాడు. ప్రతాప్రావు అతన్ని క్షుణ్ణంగా తిరస్కరిస్తాడు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని ప్రశ్నిస్తాడు. ఈ సన్నివేశం త్రాసుగా సమాజంలోని వర్గ విభేదాలని మనుగడకు అనుకూలంగా చూపిస్తుంది. ఇక్కడి డైలాగ్. ప్రతాప్రావు, పేదవాడివి కాబట్టి ఈ చోటు నీకు లేదు. భరత్, స్థానం లేని వారు కూడా నిలబడటం నేర్చుకోవాలి. నా హక్కుల కోసం పోరాటం చేస్తా. భరత్ మోహిని ప్రేమ అంగీకారం. సన్నివేశం. చిన్న కాఫీ షాప్లో ఇద్దరు హృదయాలు మాట్లాడుకుంటూ భరత్ తన బాధల గురించి మోహినికి వివరించసాగాడు. మోహిని ఆ బాధలను అర్థం చేసుకుని తన ప్రేమను వ్యక్తం చేసింది. డైలాగ్. మోహిని, నీ బాధ దేనితో పోల్చలేనిది. నీకు నాకున్న ప్రేమ ఒక బలం. భరత్, నిన్ను కలిగి ఉండడం నా జీవితంలో ఒక వెలుగు. అసలు తల్లిదండ్రుల నిజం వెలుగులోకి రావడం. సన్నివేశం. భరత్ తన తల్లి వద్దకు చేరుకొని గత జ్ఞాపకాలు, వేదనలతో ముఖాముఖి సంభాషణలు జరిగాయి. తల్లి తన తప్పులపై మనస్సాక్షి నొప్పి వ్యక్తం చేస్తుంది. ఈ దృశ్యం చాలా భావోద్వేగంగా ఉంటుంది. డైలాగ్. తల్లి, నా కళ్ళ ముందే నిన్ను విడిచిపెట్టిన దోషం సవాలుగా ఉంటుంది. భరత్, అప్పటి నుండి నేను ఎదుగుతూనే ఉన్నాను. తల్లి ప్రేమ కోసం ఎదురు చూస్తూ వెతుకుతున్నాను. సమాజానికి సవాల్ వేసే క్లైమాక్స్ సన్నివేశం. భరత్ పబ్లిక్ మీటింగ్లో నిలబడి సమాజంలోని అన్యాయాలను బయటపెడతాడు. ధనికులు, ప్రతాప్రావు లాంటి ప్రతినాయకులు ఎదురుగా ఉన్నా కూడా అతని ధైర్యం, ప్రశంసలు అందుకుంటుంది. డైలాగ్. భరత్, ప్రతి ఒక్కరికి సమాన హక్కులు ఇవ్వకపోతే
ఈ దేశం నిజమైన స్వాతంత్ర్యం పొందలేదు. ప్రేక్షకులు ఎంతో ఉత్సాహం చూపిస్తారిక్కడ. భరత్ సొంతతనం సన్నివేశం. భరత్ మోహిని చేతులు పట్టుకొని తన జీవితంలో కొత్త అధ్యాయం మొదలు పెడతాడు. సమాజానికి బలం చూపిస్తూ తన కుటుంబంతో కలిసి ముందుకు సాగుతాడు. డైలాగ్: భరత్: నా దేశం, నా తల్లి, నా కుటుంబం, నా ప్రేమ. మోహిని: ఇదే నిజమైన సంతోషం, మనం కలిసి ఉండటం. భరత్ లోపల కలిగిన అశాంతి పోరాట ధ్యేయం. సన్నివేశం. భరత్ తన ఒంటరితనంతో ఆత్మలో సుదీర్ఘమైన ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ అనుభవిస్తున్నాడు. తల్లిదండ్రుల ప్రేమలేని జీవితం అతని మనసును మరింత బాధిస్తోంది. మోహిని వెంటనే అతడిని ఊపిరి పీల్చేస్తుంది. ఇది దృఢమైన జీవితం కోసం స్ఫూర్తిని ఇస్తుంది. డైలాగ్: భరత్ మనసులో: నా హృదయం గాయం అయినప్పటికీ నా దేశం కోసం ఎప్పుడూ నిలబడతాను. మోహిని: నీ లోపల ఉన్న ఆ శక్తిని నేను నమ్ముతున్నాను. సమాజంలోని వివక్షల మీద విపరీత స్పందన. ఈ సన్నివేశం. ప్రతాప్రావు సమాజంలో తన అధికారం వంచిస్తూ పేదలకు తగిన అవకాశాలు ఇవ్వకపోవడం. అవినీతి జరుగుతుండడం భరత్ని మంటలను మళ్లించి ఆ సమయంలో అతను తీవ్ర ఆగ్రహంతో బయటపడి ఈ వ్యవస్థను మార్చాలనే సంకల్పంతో ముందుకు వస్తాడు. డైలాగ్: భరత్: ఈ సమాజంలో పేదవాడు పేదవాడే కాదా? నా దేశం కేవలం బాహ్యమైనదే కాదు, లోపల కూడా న్యాయం ఉండాలి. మోహిని సహాయం. భరత్కు మార్గదర్శకత్వం. సన్నివేశం. భరత్ అనేక అడ్డంకులు ఎదుర్కొంటున్నప్పుడు మోహిని తన బలమైన మద్దతుతో అతడిని నమ్మకంతో నిలబెడుతుంది. ఆమె చెప్పే మాటలు, ఆశయాలు భరత్ని జీవితానికి వెలుగులు ఇస్తాయి. డైలాగ్: మోహిని: నీకు నడిచే దారి చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మనం కలిసి ఈ అడ్డంకులను అధిగమించుదాం. భరత్ తండ్రి అనుమానం, తిరస్కారం. సన్నివేశం. భరత్ తండ్రి గత తప్పులను గుర్తు చేసుకుని తన కొడుకు మీద సంపూర్ణ నమ్మకం పెట్టుకోలేక విరుచుకుపడతాడు. కుటుంబ వైఖరిలో ఈ విభేదం భావోద్వేగాల కలిసి కొత్త మర్మాన్ని చూపిస్తుంది. డైలాగ్: తండ్రి: నువ్వు నా కొడుకు అయ్యావా? నీకోసం ఎన్నోసార్లు ప్రయత్నించాను కానీ. భరత్: నిజంగా నాపై నమ్మకం పెట్టాలి అంటే నాకు సమయం ఇవ్వాలి. భరత్ సమాజంలో ఒత్తిడిని దాని నుండి గెలుచుకోవడం. సన్నివేశం. అంతిమంగా భిన్న తరగతుల మధ్య తేడాలను దాటుకొని భరత్ సమాజంలో మార్పు తేవడంలో విజయవంతంగా నిలుస్తాడు. ప్రజల కళ్ళ ముందు ఆయన నిజమైన త్యాగం, ప్రేమ, నిబద్ధత కనబడుతుంది. డైలాగ్: భరత్: మన దేశం ప్రతి మనిషికి సంతోషం, సమానత్వం ఇవ్వాలి. ఇది నా హక్కు మాత్రమే కాదు, కర్తవ్యము కూడా. మోహిని మరియు భరత్ శాశ్వత బంధం. సన్నివేశం. కథ చివరగా మోహిని భరత్ ప్రేమ బంధాన్ని మరింత బలపరిచే దృశ్యం. వారి సంభాషణల్లో ఆనందం, ఆశ మరియు దేశభక్తి మిళితం కావడం స్పష్టంగా ఉంటుంది. డైలాగ్: మోహిని: మనం కలిసి ఈ ప్రపంచాన్ని మార్చగలం. భరత్: నీ ప్రేమే నా జీవిత శక్తి. నా దేశానికి నా సేవ ప్రేరణ. సామాజిక సందేశం, తత్వబోధ. సన్నివేశం. సినిమా ముగింపు సన్నివేశంలో భరత్ మాటలు ఆ దేశ ప్రజలకు, సమాజానికి ఒక స్పష్టమైన సందేశంగా నిలుస్తాయి. సమానత్వం, ప్రేమ, సేవ అంటే ఏమిటో ఈ మాటలు చెబుతాయి. డైలాగ్: భరత్: సమాజం మన అందరికీ నిలయం కావాలి. ఒక్కొక్కరి హక్కులను గౌరవించడం మన బాధ్యత. ఈ విధంగా నా దేశం సినిమా కథలో ప్రతి దశలో పాత్రల లోతైన భావాలు, సంఘటనలు, సవాళ్లు, అభివృద్ధి స్పష్టంగా నిలిచేలా ఈ సన్నివేశాలు ఉంటాయి. ఈ నా దేశం నా గర్వం, నా బాధ కూడా అదే. ఇక్కడే వసతి, ఇక్కడే ఆశ. ఆశల నడుమ అడుగడుగున పోరాటమే మన కట్టుబాటు. ప్రేమే మా బలమే, న్యాయం మా పాటే. అక్కడ మాయ మార్చు దారులుండవు. మనసు నిజంగా పునరుద్ధరం. ప్రతి క్షణం ఇక్కడే నడవాలి సత్యధర్మం. మా కథ ఈ దేశానికే సాక్ష్యం. ఈ ఆశకి బలమని సమాజం మారాలి. మనము కలిసి ముందుకు సాగాలని. డియర్ ఫ్రెండ్స్, మరి
ఈ నా దేశం కథ ఒక భావోద్వేగ మోసలో ఒక ఎమోషనల్ క్లోజింగ్ ఫర్ ఆడియన్స్కి తప్పనిసరిగా చేరుస్తుందని మనకి అర్థమవుతుంది. ఈ నా దేశం కథలో ఒక చిన్న మనిషి పోరాటం కాదు, అది మనందరికీ జీవన వేదన, ఆశ, ప్రేమ కలయిక. ప్రతి సమస్యలో ఓ పరిష్కారం ఉంటుందనే నమ్మకం మనల్ని ముందుకు నడిపిస్తుంది. మీ హృదయాల్లో ఈ కథ ఒక వెలుగు దీపంలా వెలుగుతూ ఉండాలి. మన సమాజంలో మార్పు కోసం మనందరం సంతోషంగా, ధైర్యంగా నిలవాలి. మీ జీవితాల్లో ప్రేమ, న్యాయం, సమానత్వం ఎప్పుడూ కదలికలో ఉండాలని, మన దేశం పట్ల గర్వపడే మనసుతో మనమందరము కలిసి ముందుకు సాగాలని నేను ఆశిస్తున్నాను. మరి ఫ్రెండ్స్, ఇంతటితో ఈ యొక్క వీడియోను ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు మన ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క నా దేశం యొక్క ఈ దేశభక్తి కలిగినటువంటి ఈ చక్కని కథ, ఈ చిత్ర కథ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ చేయండి. అలాగే ఎవరైనా ఇంకా మీలో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.